హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి అండ్ అవర్ వరల్డ్. ఈ వీడియో ఏంటి అంటే నా బర్త్డే సెలబ్రేషన్ స్పెషల్. సో ఆగండి, బర్త్డే సెలబ్రేషన్స్ నాకెందుకమ్మా అనుకుంటున్నారా? వెయిట్ అక్కడికే వస్తున్నాను. నా బర్త్డే కాబట్టి మా వారు ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్లారు. సో అది మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. నీకు ఇష్టమా? ఎంత ఇష్టం? ఇష్టమా? ఎందుకు మజ్జిగ నీకు? మంచిగా చెప్పదు నోట్లో. ఇంకోసారి అన్న కంకరీ కాదది, హంగ్రీ. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. యాక్చువల్గా నన్ను మా వారు విజయవాడ తీసుకెళ్తున్నారేమో అనుకున్నాను, కానీ కాదండి, నన్ను గుంటూరుకి తీసుకెళ్లారు. గుంటూరులో చౌడేశ్వరి దేవి టెంపుల్ అని చెప్పేసి ఒకటి ఉంది, ఆ టెంపుల్కి తీసుకెళ్లారు. యాక్చువల్గా చౌడేశ్వరి దేవి టెంపుల్ కర్ణాటకలో మాత్రమే ఉంది, దాని తర్వాత గుంటూరులో ఉంది. కానీ గుంటూరులో ఉన్నట్టు చాలా తక్కువ మందికి తెలుసు. సో చలో నాతో పాటు మీరు కూడా ఆ టెంపుల్ని చూద్దరు పదండి. ఇదే అండి ఆ టెంపుల్. సో ఈ టెంపుల్ విశిష్టత ఏంటి తెలుసా? ఈ టెంపుల్ కట్టించింది ఒక క్రిస్టియన్, అండ్ కమిటీ మెంబర్స్ ఉంటారు కదా టెంపుల్కి, ఆ కమిటీ మెంబర్స్లో ఒక ముస్లిం కూడా ఉన్నారు. అండ్ ఈ టెంపుల్కి అత్యద్భుతమైన విశిష్టత ఇంకొకటి ఉంది తెలుసా? అదేంటి అంటే అమ్మవారి శ్రీచక్రం. దానికి ఉన్న పవర్ అంతా ఇంత కాదు. సో మీరు ఆ టెంపుల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్, ఆ టెంపుల్ విశిష్టత గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వీడియోలో లిటరల్లీ మీరు షాక్ అయ్యే ఒక పెద్ద విషయం చెప్తాను ఆ టెంపుల్ గురించి. సో స్టే ట్యూన్డ్. గైస్ నెక్స్ట్ వీడియోలో చెప్తుంది కదా అని చెప్పేసి అలా వెళ్ళిపోకండి. మీకు అద్భుతమైన వీడియో పిక్చర్స్ ఇక్కడ యాడ్ చేస్తాను, చూడండి ఎంత బాగుందో. నేచర్ లిటరల్లీ అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చాక నేచర్ అయితే చాలా అంటే చాలా చల్లబడింది, ఫుల్ గాలి, ఎంత బాగుందో వెదర్. లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది. సో వెదర్ బాగుంది కదా అని చెప్పేసి మేము టీ తాగడానికి ఒక ప్లేస్ దగ్గర ఆగాము. సో మా మమ్మీ చూడండి వీడియో అనగానే ఎంబటే ఎలాగో స్మైల్ ఇస్తుందో. దాని తర్వాత పిక్చర్స్ యాడ్ చేశాను, చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కమెంట్ సెక్షన్లో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేసి నాకు చెప్పండి. అండ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా చెప్పండి, సో దట్ నా వీడియో ఎంత రీచ్ అయిందో తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.